మెదక్ జిల్లా సాగునీటి సలహా సంఘ సమావేశాన్ని బహిష్కరించిన నర్సాపూర్ ఎమ్మెల్యే వాకాటి సింతా లక్ష్మారెడ్డి. పూర్ ఆనకట్టకు 4.6 టీఎంసీల నీరు వదలాలని, టీఎంసీ నీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ అధికారులు నిరాకరించడంతో సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరానికి 25,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గత నెల రోజుల నుంచి నీటి విడుదలపై అధికారులను, కలెక్టర్ను కోరినా ఎలాంటి సమాధానం చెప్పకుండా పంటలు తూకాలు వేసినాక, నాట్లు వేసినాక మాత్రం పంటకు నీరు ఇవ్వమని చెప్పడంతో సమావేశాన్ని బహిష్కరించినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకాటి సింతా లక్ష్మారెడ్డి తెలిపారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడిందని, బీఆర్ఎస్ పార్టీ పంట నీరందించాలని లేని పక్షంలో నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే సింతారెడ్డి హెచ్చరించారు. ఆడితడి పంటలు వస్తాయి, అక్కడ దడప పడితే మనకు ఆడితడి పంటలు వస్తాయి. కాబట్టి మరి ఇరిగేషన్ కెనాల్స్ త్రూ వాటర్ రానప్పుడు మరి ఆడితడి పంటలు కూడా ఎట్లా పండుతాయని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నిస్తూ, మరి అదేవిధంగా ఏంటంటే ఖచ్చితంగా రైతులకు కంపెన్సేషన్ ఇవ్వాలా. మరి ఈ 21,625 ఎకరాల అఫీషియల్గా దాదాపు ఉన్నాయి 10,000-15,000 ఎకరాలు రైతులు లిఫ్ట్ కింద కూడా ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎకరాకి మరి 20,000-25,000 రూపాయల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గన్పూర్ ఆనకట్ట నీళ్ళు వెంటనే, గన్పూర్ ఆనకట్టకు నీళ్ళు వెంటనే, గన్పూర్ ఆనకట్ట నీళ్ళని వెంటనే, లేని పక్షంలో రైతులకు కంపెన్సేషన్, రైతులకు కంపెన్సేషన్. ఈరోజు మెదక్ జిల్లాలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్కి మరి మేమందరం కూడా రైతులతో సహా రావడం జరిగింది. గణపుర ఆనకట్టకు ఏదైతే సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 4.06 టీఎంసీ నీళ్ళు వదలాలో అది వదలకుండా మరి రిపేర్స్ చేస్తాం కాబట్టి మరి ఆ నీళ్లు వదలట్లేదు అని చెప్పేసి అడ్వైజరీ బోర్డులో చర్చిస్తున్న సందర్భంలో నేను అడగడం జరిగింది ఏంటంటే, రైతులకు నష్టం చేసేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారు? ముందు నీళ్లు పుష్టిగా ఉన్నాయి. మరి మొన్ననేమో వర్షాలు బాగా పడి పంటలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడేమో మరి పంటలు వేసుకుందామని చెప్పేసి గత నెల రోజుల నుంచి కూడా మేము కలెక్టర్ గారిని కానీ ఇరిగేషన్ అధికారులను కానీ అడుగుతూ ఉన్నాం. మరి సింగూరు నుంచి నీళ్ళు వదులుతారా లేదా, వదలకపోతే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. మనకి ఇటు కొల్చారం కానీ ఇటు ఎల్దుర్తికి సంబంధించి మరి తొందరగా నాట్లు వేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ మన తూకాలు పోసుకున్నారు, ఇప్పుడు నాట్లు వేస్తున్నారు కూడా. కొన్ని దగ్గర నాట్లు పడ్డే ఇంకా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు అడ్వైజరీ మీటింగ్ పెట్టేసి టైం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము నీళ్ళు వదలమంటే ఎవరు నష్టపోవాలి? రైతులు నష్టపోవాలా? ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లనే ఇది జరుగుతోంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, కనీసం వేరే పంటలు వేసుకోండి అంటే ఆరుతడి పంటలు కూడా నీళ్ళు ఎక్కడికి వస్తాయి? ఇదేమన్నా వర్షాకాలమా? ఇప్పుడు వేసుకున్న తర్వాత వర్షాలు పడుతున్నాయి కదా, ఆడితడి పంటలు వస్తాయి, అక్కడ దడప పడితే మనకు ఆడితడి పంటలు వస్తాయి. కాబట్టి మరి ఇరిగేషన్ కెనాల్స్ త్రూ వాటర్ రానప్పుడు మరి ఆడితడి పంటలు కూడా ఎట్లా పండుతాయని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నిస్తూ, మరి అదేవిధంగా ఏంటంటే ఖచ్చితంగా రైతులకు కంపెన్సేషన్ ఇవ్వాలా. మరి ఈ 21,625 ఎకరాల అఫీషియల్గా దాదాపు ఉన్నాయి 10,000-15,000 ఎకరాలు రైతులు లిఫ్ట్ కింద కూడా ఉన్నారు. కాబట్టి వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎకరాకి మరి 20,000-25,000 రూపాయల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.